ఓకే. ఒక 2 చిన్నవాడు పాటలు కలిపి మెడ్లీలా క్విక్‌గా పాడే ప్రయత్నం చేస్తాను. వినిపిస్తుందిగా మీకు వాయిస్? మ్యూట్‌లో ఉన్నారు. కనపడుతుంది, వినపడుతుంది. ఓకే. నేనున్నాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనున్నాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. ఓహో, నీకే స్తుతి ఘనతయు మహిమయు, నీకే స్తుతి ఘనతయు మహిమయు. నా దేవా, నా గానమే నా సాక్ష్యము, నా గానమే నా సాక్ష్యము. మా దేవా, మా గానమే నా సాక్ష్యము. మా బ్రతుకులో వెలుగు నీవేనయా, మా బ్రతుకులో వెలుగు నీవేనయా. యేసయ్యా, నీకే నీకే స్తోత్రం, మహిమంతా నీకే దేవా, స్తుతి స్తోత్రం నీకే దేవా. తరతరములకు ఘనతంతా నీకే చెల్లును, మహిమంతా నీకే దేవా, స్తుతి స్తోత్రం నీకే ప్రభువా. తరతరములకు ఘనతంతా నీకే చెల్లును. యేసయ్యా, యేసయ్యా, స్తుతి వందనం, స్తుతి వందనం, స్తుతి వందనం. రైట్, చాలా సంతోషం. చాలా చక్కగా పాడారు. దేవుడు మీ ఇద్దరిని దీవించును గాక. బైబిల్స్ అందరూ తీసుకొని పెట్టుకోండి రెడీగా. అపోస్తుల కార్యములు. సువర్ణ రెడీగా ఉన్నామ్మా? ఎస్ అన్న. రైట్ నాన్న, నీకు ఇవ్వబడిన బైబిల్ పాఠం ఈ రోజు కోసం ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యాన్ని చదివి వినిపించు. ఓకే అన్న. ప్రైజ్ లార్డ్ అండి అందరికి. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 39, 40 వచనాలు మరియు అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము మొదటి 2 వచనాలు. వారు నీళ్ళలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. అతడు ఫిలిప్పును మరి ఎన్నడూ చూడలేదు. అయితే ఫిలిప్పు అజోతులో కనబడెను. అక్కడ నుండి కైసరకు వచ్చి వరకు అతడు పట్టణములన్నిటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచు వచ్చెను. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్లు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్లి, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కలోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగెను. పరిశుద్ధ వాక్యం దీవించబడును గాక. దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ నాన్న చెల్లి.
ఇక ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం. అందరూ కొద్దిసేపు మీకు ఎలాంటి పనులున్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఒకవేళ ప్రయాణాల్లో ఉంటే మాత్రం పర్వాలేదు కానీ, ఒకవేళ కూర్చొని ఉంటే ధ్యానం కొద్దిసేపు దేవుని వాక్యం మీద శ్రద్ధ పెట్టాల్సిందిగా మనవి చేస్తున్నాను. రైట్ నాన్న. ఓకే. ముందుగా ఒక చిన్న ప్రార్థన చేయవలసిందిగా నేను మున్నానని రిక్వెస్ట్ చేస్తాను. పరిశుద్ధుడ పరలోకపు రాజా, నీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఈ సాయంకాల సమయంలో ప్రభా, చిన్న మందగా ప్రభా నీ సన్నిధిలో చేరి ఉన్నాం తండ్రి. ఈ జూమ్ ప్రేయర్ మీటింగ్, ఈ ప్రార్థన కూడిక ఎందు నిమిత్తం ఏర్పాటు చేయబడిందో మీకు మాత్రమే తెలుసు తండ్రి. ఒక్కసారి ప్రభా మా హృదయాలని ప్రభా తెరవండి తండ్రి. ఆనాడు పౌలు మాట్లాడుతుండగా ప్రభా, ఆ స్త్రీ ఏ రీతిగా ప్రభా ఆయన మాటలు విని ప్రభా అనేక మంది క్రైస్తవ్యాన్ని దారులు తీయబడడానికి కారణమైన ఆ స్త్రీని బట్టి ప్రభా మేము ఎంతగానో నేర్చుకున్నాం తండ్రి. ప్రభా ఈరోజు మేము వింటున్న వాక్యాన్ని బట్టి ప్రభా అలాంటి మూయబడిన తలుపులు మా హృదయాలు ఏమైనా ఉంటే వాటిని తెరుచుకొని ప్రభా నీ వాక్యం విని ప్రభా మేము కూడా బయలుదేరి వెళ్ళుటకు, మేము కూడా ప్రభా సువార్త పరిచర్యలో కనీసం ఏదో ఒక పాత్రగా మమ్మల్ని ఎంచుకుంటకు మీ సహాయం దయచేయండి. వాడబడుతున్న సహోదరిని ప్రభా మీరు మరుగుపరచండి. మీ వాక్యము అతని ద్వారా మాటలు ప్రభా మాకు అంగీకృతమగునట్లు ప్రభా సహాయం దయచేయండి తండ్రి. మా కనులు, మా చెవులు, మా హృదయం తెరవబడినట్లు ప్రభా నీ వాక్యాన్ని ప్రకటించబడినట్లు బబులుని ప్రభా మీ మరుగుపరచమని మా ప్రభా యేసుక్రీస్తు పేరిట వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్స్ మునన్న. నా స్క్రీన్ కనబడుతున్నాను అనుకుంటున్నాను. సో క్విక్గా వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. ముందుగా మరి ఈ రీతిగా మిమ్మల్ని అందరినీ తిరిగి కలుసుకునే సౌభాగ్యాన్ని ఇచ్చినటువంటి దేవాదేవునికి ముందుగా నా యొక్క కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటూ నేను చేసిన అపరాధాలను బట్టి నా యొక్క క్షమాపణ నో ప్రాబ్లం. మరి ప్రభు నాకు నా యొక్క క్షమాపణ తెలియజేసుకుంటా ఉన్నానండి. మరి మీ అందరికీ కూడా ఐ వెల్కమ్ యూ ఆల్ ఫర్ టుడేస్ సెషన్ అండి. అయితే 9వ అధ్యాయానికి వెళ్లే ముందు 8వ అధ్యాయంలో చివరి ఒక పోర్షన్ ఉంటుంది. దాన్ని మనం క్లైమాక్స్ అని పిలుద్దామా వద్దా అనేది మనం ఇవాళ డిస్కస్ చేసిన తర్వాత డిసైడ్ చేసుకుందాం. సో 8వ అధ్యాయం 39వ వచనం నుంచి 9వ అధ్యాయంలో అంటే యాక్చువల్ చెప్పాలంటే 30 వచనం వరకు అనుకుంటా. 9లో 30 వరకు కూడా కంప్లీట్‌గా అది పాల్‌కి లేదా సాల్‌కి సంబంధించినటువంటి సినారియో. దాన్నంతా ఒకటే గోలో మనం చదివితే చాలా బాగుంటుంది. ఆ తర్వాత పేతురు వస్తారు. ఆ తర్వాత డివైన్ ప్లాన్ రివీల్ అవుతుంది. సో సమ్ ఇంట్రెస్టింగ్ సినారియోస్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ కాబట్టి సో ఇవాళ ఆ సెటప్ ఇచ్చేసి నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఆర్ మేబీ ప్రాబబ్లీ ద నెక్స్ట్ ఎపిసోడ్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ వచ్చి నేను అది కవర్ చేసే ప్రయత్నం చేస్తానండి. మరి 8వ అధ్యాయం 39వ వచనానికి వచ్చే ముందు మరి ఏం జరిగింది ఇప్పటి వరకు క్విక్‌గా ఎవరైనా చెప్పే ప్రయత్నం చేస్తారా? మేబీ నేను ఎలా చెప్తానంటే 8వ అధ్యాయంలో 2 భాగాల కింద మనం చూసాం కాబట్టి ఒక్కొక్క భాగాన్ని గురించి క్విక్‌గా మీకు గుర్తున్నంత వరకు సమ్మరీ చేసి చెప్పండి. ఫస్ట్ దానిలో అయితే గనక ఫిలిప్ గురించి ఉందండి. అంటే సంఘం చెదిరిపోయింది. సమరయ దేశం, యూదయ సమరయ దేశం అంతటా కూడా చెదిరిపోయినప్పుడు ఫిలిప్ సమరయ పట్టణంకి వెళ్ళినప్పుడు అక్కడ సీమోను అనే గాడి అతన్ని కలుసుకోవడం, అతను పరిశుద్ధాత్మని ఇవ్వమని చెప్పేసి అడగడం అవన్నీ కూడా మనం చూసాము. అక్కడ వాళ్ళు మళ్ళీ అతన్ని గద్దించిన పేతురుని వాళ్ళు అడిగినట్టుగా పేతురు అతన్ని గద్దించినప్పుడు మళ్ళా నా కొరకు మీరే వేడుకోండి అని అక్కడ అంటే అతని చెడుతనం గురించి అతను గద్దించినట్టుగా చూసాము. రెండోది వచ్చినప్పటికి అదే ఫిలిప్ తో దేవుడు మాట్లాడి ఒక నపుంసకుడికి సువార్త చెప్పడం గురించి చూస్తాము. అది మనం సెకండ్ హాఫ్ కింద చూస్తాం. సెకండ్ హాఫ్ లో క్విక్ గా ఏం అబ్జర్వ్ చేశారో చెప్పండి. అంటే మనం ఏం డిస్కస్ చేసాం పోనీ ఎంతవరకు మీకు గుర్తుంది? నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను యాక్చువల్లీ చూసి కూడా చెప్పొచ్చు. నపుంసకుడు ఆ యెషయా గ్రంథం చదువుతా ఉన్నాడు. అది యేసుక్రీస్తు గురించి అని అతనికి అర్థం కానప్పుడు ఫిలిప్ దాన్ని వివరించడం చూస్తాము. అయితే అప్పుడు ఇతను నాకు బాప్తిస్మం ఇమ్మన్నప్పుడు నీళ్ళలోకి దిగుతారు కదండి. దిగిన తర్వాత నీళ్లు బాప్తిస్మం తీసుకుని బయటికి రాగానే మళ్ళీ ఫిలిప్ కొనుక్కోబడ్డం చూసాం. అంటే అంతవరకు మనం నేర్చుకున్నాం. అయితే అదే యూనక్ కేసులో మనం యూనక్ అంటే ఏంటి, దాని డెఫినేషన్స్ కానీ లేకపోతే ప్రెసెంట్ సినారియోలో ఉన్న పరిస్థితులను కూడా మనం అక్కడ చదువుకోవడం జరిగింది. నిజానికి ఈ సెకండ్ హాఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ వాస్ట్ టాపిక్. దాని గురించి చాలా మాట్లాడాలనుకున్నాను కానీ బట్ సమయం పరిమితుల దృష్ట్యా అలాగే ఒకసారి ఆడియన్స్ పరిమితుల దృష్ట్యా కూడా నేను కొంచెం కట్ డౌన్ చేసుకుని మాట్లాడాను. బట్ ఎప్పుడైనా అవకాశం ఉంటే ఇంకొంచెం ఎలాబొరేట్‌గా మాట్లాడుకుందాం. బట్ వీ హావ్ కవర్డ్ ఇట్ సో ఫార్ వెరీ వెల్. ఆ వీడియోలన్నీ కూడా నేను ప్రభు కృపలో మనం రికార్డ్ చేసుకుంటున్నాం కాబట్టి నేను
ఇవాళ నైటే అప్లోడ్ చేస్తాను. మీరు రేపొద్దున ఒకసారి కుదిరినప్పుడు రేపు గాని ఆర్ వెనెవర్ యూ గో అండ్ రీవిజిట్ అనమాట. ఓకే. సరే 9థ్‌కి వచ్చి ఎళ్ళే ముందు 8థ్ చివరి చూస్తాం. అయితే ఒక క్విక్ అబ్జర్వేషన్ చేద్దాం ఇప్పుడు. ఏం చేద్దాం అంటే 26 వచనం 8వ అధ్యాయంలో 26 వచనం చదవండి. ప్రభువు దూత హ్మ్. నీవు లేచి దక్షిణముగా వెళ్లి హ్మ్. యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకొమ్మని ఫిలిప్పుతో చెప్పగా హ్మ్. అతడు లేచి వెళ్ళెను. అండ్ దెన్ 29 అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో హ్మ్. నీవు ఆ రథము దగ్గరికి పోయి దాన్ని కలుసుకొనిమని చెప్పాను. సో అబ్జర్వ్ చేస్తే ఇనిషియేటెడ్ బై ప్రభువు దూత లేదంటే ఏంజెల్ ఆఫ్ ద లార్డ్ కింద చూపిస్తున్నాడు. బట్ దెన్ రథం దగ్గరికి వెళ్ళమని మాత్రం మరి ఆత్మ చెప్తున్నట్టుగా చెప్తున్నారు. అయితే ఒక 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 సమ్ అదర్ పర్స్పెక్టివ్‌లో మనం ఈ ఈ 8థ్ ఎపిసోడ్ అంతా చూస్తే ఎలా ఉంటదంటే, ఒక పెట్టుడు సీన్ లాగా ఉంటది. అంటే అంతా కోయిన్సిడెంటల్‌గా జరిగిపోతా ఉంటది. ఏంటి ప్రభు ఆత్మ ఆయన్ని అక్కడికి తీసుకెళ్ళడం ఏంటి? రథం మీద ఆయన మళ్ళీ అది కూడా ఆరాధన చేసుకొని యెరూషలేం నుంచి రావడం ఏంటి? ఈయన అక్కడికి వెళ్ళడం ఏంటి? అదే టైంకి ఆయన యెషయా స్క్రోల్ చదవటం ఏంటి? 53 అధ్యాయం చదవటం ఏంటి? అది యేసుక్రీస్తుని గురించి అని చెప్పి ఈయన చెప్పడం ఏంటి? ఆయన నమ్మడం ఏంటి? బాప్తిజం తీసుకోవడం ఏంటి? ఎవ్రీథింగ్ సీమ్స్ కైండ్ ఆఫ్ మరి ఇంత కోయిన్సిడెంటల్‌గా జరిగిపోతుందా అన్నట్టు అనిపిస్తది. అయితే ఇది డివైన్‌లీ ఇన్‌స్పైర్డ్ రచన అంటే జరిగిన ఈవెంట్‌ని కొంచెం డివైన్‌లీ ఇన్‌స్పిరేషన్‌తో కొంత సింబాలిజంని మిక్స్ చేసి ఆడియన్స్‌ని దృష్టిలో పెట్టుకొని కూడా రాస్తుంటారు కాబట్టి కొన్ని ఎలిమెంట్స్ మనకి ఇక్కడ కనపడుతున్నాయన్నమాట. ప్రధానంగా కనపడుతుందయితే ఒకటే 8థ్ చాప్టర్ మొత్తం కూడా ఇంక్లూడ్ చేయబడటము, వేరుగా ఉంచబడిన వారందరూ ఇప్పుడు ప్రభువునందు ఒక్కటి లేదా ప్రభువు సంఘం నందు చేర్చుకొనబడుతున్నారన్నదే ప్రధానమైన థీమ్. ఒకసారి ఎవరైనా క్విక్‌గా చదవండి 39వ వచనం. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ కొనిపోయెను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. అతడు ఫిలిప్పును మరి ఎన్నడూను చూడలేదు. అయితే అక్కడి వరకు చాలన్న. అక్కడి వరకు చాలు. సో, ఇప్పుడు ఈ ఈవెంట్‌ని మనం ఎలా తీసుకుందాం అన్నప్పుడు దీని యొక్క వర్డ్ సోర్స్ గ్రీక్ వర్డ్ చూసినప్పుడు అది దేన్ని సపోర్ట్ చేస్తుందంటే కైండ్ ఆఫ్ సూపర్ న్యాచురల్ ఈవెంట్ అనే చెప్తుంది. అంటే టెలిపోర్ట్ చేయబడ్డాడు. అంటే మన భాషలోకి నేను దాన్ని ఒకవేళ కన్వర్ట్ చేస్తే ఇట్లా జప్పమని మాయమైపోయి వేరే ఒక ప్లేస్‌లో ఎక్కడో మళ్ళా దేవుడు ఎక్కడ ఆయన్ని ప్రవేశపెడితే అక్కడికి వెళ్లి ఆయన కనపడినట్టుగా మనకు కనపడుతుంది. అయితే పదాలు ఏవైనా, మీనింగ్స్ ఏవైనా రచయిత ఏ సందర్భంలో ఎలా కాంటెక్స్చువల్‌గా రాస్తున్నాడనే దాన్ని బట్టి కూడా పదాల మీనింగ్ మారిపోతుంది. బెట్రోత్డ్ అన్నప్పుడు ఎంగేజ్డ్ అలాగే మ్యారేజ్ అనే అర్థాలొస్తున్నప్పుడు ఇది గూడా హ్మ్. మనం మరీ లిటరల్‌గా తీసుకొని సూపర్ న్యాచురల్‌గా చూడాల్సిన అవసరం లేదు. అతన్ని ఆ దిశగా వెళ్ళమని ప్రభు యొక్క ఆత్మే నడిపిస్తుందని 2 రకాలైనటువంటి ఎక్స్‌ప్లనేషన్స్ ఉంటాయి. ఇందులో ఏది నమ్మినా, ఏది మీరు విశ్వసించినా ప్రాబ్లమ్ లేదు కానీ, ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే వెన్ యూ గెట్ స్టక్డ్ ఆ యొక్క ఆత్మ కార్యము అతన్ని తీసుకెళ్లడం అనే దాని దగ్గరే ఆగిపోతే మట్టుకు ఇప్పుడు ఆత్మ అతన్ని ఎందుకు తీసుకెళ్ళిపోతుందన్న ప్రధాన ఉద్దేశాన్ని 8వ చాప్టర్ మొత్తంలో ఉన్న ప్రధాన ఉద్దేశాన్ని నుంచి డీవియేట్ అయిపోయి, మనం కూడా మరి అద్భుత కార్యములు, మహత్ కార్యముల మీద ఫోకస్ అయిపోయి అక్కడే స్టక్ అయిపోయిన వాళ్ళుగా కనపడతా ఉంటాం. కానీ ఇక్కడ సూపర్ న్యాచురల్‌గా తీసుకెళ్ళినా, డైరెక్షనల్‌గా ఆత్మ కొనిపోయినా, ఆత్మ ఆయనకేం చెప్తుందంటే, "ముందుకు సాగుము" అని చెప్తుంది. "నీకింకా చాలా వర్క్ ఉంది. నీకింకా చాలా బాధ్యతుంది. వేరే ప్లేస్‌లో ఉందనే విధంగా" ఆహ్, ఫిలిప్‌ని మరి ముందుకు తీసుకెళ్తున్నట్టుగా చూద్దాం. సో, ఈ అంశాలను మరి ఫిలిప్పు మరి హోలీ స్పిరిట్ కోణంలోంచి ఒకసారి, అలాగే యూనక్కు హోలీ స్పిరిట్ కోణంలోంచి, అలాగే యూనక్కు ఫిలిప్ కోణంలోంచి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మరి జనరల్‌గా మనం మనకు గుర్తుంటే బ్రదర్ సాయి తేజ గారు మరి మనకు సాక్ష్యం చెప్పారు గుర్తుంటే. వాళ్ళ అమ్మగారికి బాగోనప్పుడు ఇది కేవలం ఒక ఎగ్జాంపుల్ కోసం మాత్రమే వాడుతున్నాను తప్ప వేరే ఇతర రీజన్ కాదనమాట. అప్పుడు వారు హాస్పిటల్‌కెళ్దాం అనుకుంటున్నప్పుడు ఒక సిస్టర్ గారు ఫోన్ చేయటం, ఆవిడ వీరి కొరకు ప్రార్థించటం, తర్వాత వీరు కూడా ప్రార్థన చేసుకోవటం, హాస్పిటల్‌కెళ్ళడం, సిట్యుయేషన్స్ కంట్రోల్‌లో రావడం జరిగిందని మరి బ్రదర్ పంచుకున్నప్పుడు, అక్కడ మరి సిస్టర్ గారి యొక్క ప్రార్థన గాని, వీరి ప్రార్థన గాని, ప్రభు కృప, చిత్తం అన్నీ కూడా ప్యారలల్‌గా ఒక కాంబినేషన్‌గా వర్క్ అయ్యి, ఒక మంచి కార్యం జరగడానికి దోహదపడ్డాయి. అయితే మరి సాయి బ్రదరు ఒక్కడిగా ఉండడం మంచిది కాదు. లేకపోతే ఆయనకి సరైన ఫెలోషిప్ అవసరమని ఆ సిస్టర్ గారు గనక, "బ్రదర్ మరి మీరు రండి మా ఫెలోషిప్‌కి రండి. ఇక్కడి నుంచి బావుంటుంది. మీకు చక్కగా ప్రార్థనకి, వాక్యానికి బావుంటుందని" ఎంకరేజ్ చేసినంత వరకు బానే ఉంటుంది గానీ, ఒకవేళ ఆ పిలవటం పదే పదే పిలిచినా, లేకపోతే ఆ ఎమోషనల్ బర్డెన్ క్రియేట్ చేసే దిశగా గనక పిలిస్తే, అదేమైపోతుందంటే
వీళ్ళ మీదకి డిపెండెన్సీని ఏమంటారు డైరెక్షన్ తిప్పేసుకోవడం. మా మీద డిపెండ్ దేవుడు కార్యం చేస్తే మన దగ్గర ప్రార్థన జరిగింది కాబట్టి నువ్వు మన దగ్గరికి రావాలనే విధమైన పరిస్థితిలోకి అది నెట్టేస్తుంది. అలాగే మరి నువ్వు మేము ప్రార్థన చేస్తే మరి ఇక్కడ కార్యం జరిగింది కదా! మరి రావేంటి? నువ్వు సంఘానికొచ్చి నువ్వు సాక్ష్యం చెప్పు అని కూడా మరి కొంతమందిని మరి పుష్ చేసేస్తా ఉంటారు. బలవంత పెట్టేస్తూ ఉంటారు. సో, అటువంటి ఎమోషనల్ బర్డెన్ మనం అనేది ఇక్కడ క్రియేట్ చేయకూడదు. ఇక్కడ ఫిలిప్ విషయంలో అదే జరుగుతుంది. ఇప్పుడు తలుచుకుంటే ఫిలిప్పు యూనక్ దగ్గరికెళ్ళి, "అయ్యా మరి మీ ఐతోపియుడిలో నేను నీకు ఇట్లా ఈ విధంగా చేశాను కదా! మరి నన్ను తీసుకెళ్ళు మీ ప్లేస్‌కి తీసుకెళ్తే మిగతా వాళ్ళకి కూడా నేను మరి అక్కడ మినిస్ట్రీ చేస్తాను, అది చేస్తాను" అని చెప్పి ఆయన అక్కడ మాట్లాడుకోవచ్చు. కానీ ఆ హోలీ స్పిరిట్ ఆయన్ని అక్కడ అటువంటి ఏమంటారు అటువంటి ఇదిలో పడిపోకుండా ఆయన్ని నీ పని నేను అతనికి బాప్తిజం ఇవ్వడం వరకు ఇక్కడికి తీసుకొచ్చాను. అయిపోయింది. పద వెళ్ళు. ముందుకు సాగిపో అనే అర్థం వచ్చేలాగా ఆయన ముందుకు పంపిస్తా ఉండింది. అలాగే ఇప్పుడు హోలీ స్పిరిట్ చెప్తున్నటువంటి పనులను వీళ్ళు ఖచ్చితంగా ప్రభు చిత్తానికి తల వంచి చేయాల్సినటువంటి బాధ్యతాయుతమైన జీవితం ఇక్కడ కనపడతా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే వీరంతా పిలువబడినవారు కాబట్టి పిలుపుకు తగిన జీవితం కలిగి ఉండడంలో మరి చాలా 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 మరి ఏమంటారు ఒక ఒక ఎట్లా చెప్పాలి అకౌంటబిలిటీ కలిగిన వాళ్ళుగా, నిబద్ధత కలిగిన వాళ్ళుగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. జస్ట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకవేళ వీరు ఆ యొక్క ప్రభువు సాంగత్యంలో, సాన్నిహిత్యంలో వీళ్ళు ఇంకా ఫుల్ ప్లెడ్జ్డ్ హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ స్పిరిచువాలిటీని వీరు గనక ఎంజాయ్ చేస్తున్నట్లయితే ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే వీళ్ళకి అది తప్ప ఇంకేది కనపడదు. కాబట్టి హ్యాపీగా ప్రభు చిత్తానికి తల వంచేయడం, ప్రభువు చెప్పిన ప్లేస్‌కి వెళ్ళడం, పని చేసుకురావడం, తిన్నామా, తినలేదా ఇవేమి డజంట్ మ్యాటర్ ఫర్ దెమ్. బట్ ఒకవేళ ఎవరైనాను పడిపోవడానికి ఆస్కారము, స్కోప్ ఉన్నటువంటి మనుష్య శరీరాలే కాబట్టి, అయితే ఎంత జాగ్రత్తగా ఉండాలో కదా! ఎంత అకౌంటబిలిటీలో ఉండాలి కదా! అంటే మనం హాస్పిటల్‌లో అడ్మిట్ అయితే మనకి ఆ వైటల్స్ తెలుసుకోవడానికి మనకి ప్లగిన్స్ చేసి వైటల్స్ ఎప్పటికప్పుడు బోర్డ్ మీద డిస్‌ప్లే అయిపోతూ ఉంటది కదా! అట్టి మాదిరి వీళ్ళ విషయాల్లో వాళ్ళ తలంపులు, ఆలోచనలు లేకపోతే వాళ్ళ భయాలు, వాళ్ళ కార్యాచరణ ఇదంతా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ యాక్చువల్లీ డిస్‌ప్లేడ్ కదా! ఓపెన్‌లీ డిస్‌ప్లేడ్ సినారియో కదా! అంటే ఎంత భయాన్ని కలిగించేటటువంటి విషయమో కదా! లేదా ఎంత క్రమశిక్షణ కలిగి ఉండాల్సినటువంటి విషయమో కదా ప్రియులారా! మరి ఆ విధమైన జీవితానికి వీళ్ళు తమను తాము సమర్పించుకొని వెళ్ళడం అంటే మరి మామూలు విషయం కాదు. నిజంగా మామూలు విషయం కాదు. అందుకనే ఈ పిలుపుకు పిలువబడిన వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. అలాగే వీరితో పాటు మనల్ని కూడా దేవుడు ఏదో ఒక పని నిమిత్తంగా ఏదో ఒక ఆయన చిత్తానుసారంగా మనల్ని కూడా పిలుస్తా ఉన్నప్పుడు, మనం కూడా మరి చాలా జాగ్రత్తగా మరి మనం కూడా అకౌంటబిలిటీ కలిగి మన మీద డిపెండెన్సీ అని కాకుండా దేవుని మీద భారం వేసుకొని నడవాల్సినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా దేవుని చిత్తానికి లోబడాలి. అంతేగాని ఇందాక మనం పాడుకున్నట్టుగా ఏదైనా చేసేస్తాడని మనల్ని మనం అలా ఇన్ ఏ వే ప్రాస్పెరిటీ గాస్పెల్ వైపు వెళ్ళకుండా, నా చిత్తం కాదు ప్రభు చిత్తం అనే విధంగా మనం వెళ్ళటం అనేది చాలా 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 ఇంపార్టెంట్. అలాగే ఇప్పుడు సైమన్‌కి గాని, అననీయ, సప్రియస్‌కి గాని ఎలా అయితే ప్రభు వాళ్ళకి ఇలా కాదు అని టీచ్ చేస్తున్నాడో, ప్రాబబ్లీ సేమ్ ఇన్సిడెంట్స్‌ని యూజ్ చేసుకొని వీళ్ళకి కూడా ఒక చిన్నపాటి లెర్నింగ్ ఇచ్చే సినారియో కూడా మనం ఇక్కడ చూడవచ్చనమాట. ఓకే. అండ్ దెన్ ఇంకా వేరే ఆలోచన డిస్కషన్స్ లేవు ఫిలిప్‌కి. ఇప్పుడు ఫిలిప్ ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ రాదని కాదు. కానీ అక్కడ మరి యోహానును అలాగే పేతురు రావాలన్నది ప్రభు యొక్క ఆలోచన. ఎందుకన్నది కూడా మనం అక్కడ డిస్కస్ చేసాం కాబట్టి తన పరిధిని అర్థం చేసుకొని ప్రభు చిత్తానికి లోబడడం అన్నది మరి చాలా గొప్ప విషయం, పెద్ద విషయం, అలాగే కష్టమైన విషయం అన్నమాట. సరే ఇప్పుడు ఇటు చూద్దాం. యూనక్ విషయంలో చూద్దాం. యూనక్కు మరి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు 53వ అధ్యాయాన్ని చదివాడు కదా! అంటే 56వ అధ్యాయానికి వెళ్దాం. యెషయా గ్రంథంలో 56వ అధ్యాయానికి వద్దాం. నేను క్విక్‌గా చదువుతానులెండి. మీరు నాతో ఫాలో అయిపోదురు. 56 56లో ఏముందంటే 4వ వచనంలో ఏముందంటే, నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు, నాకిష్టమైన వాటిని కోరుకొనుచు, నా నిబంధన ఆధారం చేసుకొనుచున్న షండులను గూర్చి. ఎవరి గురించి? షండులను గురించి. యూనక్స్ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు 5వ వచనంలో? పోనీ ఎవరైనా చదవండి. 5వ వచనం చదవండి అదే అధ్యాయంలో. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నా ఇంటను నా ప్రాకారంలోను ఒక భాగమును వారికిచ్చెదను. కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకొనుట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. కొట్టి వేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. 6 విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు, నా నిబంధనను ఆధారం చేసుకొనుచు, యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు, ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షమున చేరు అన్యులను
నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చెదను. 7. నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపచేసెదను. హ్మ్. నా బలిపీఠం మీద వారర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. హ్మ్. నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడును. ఆ! 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 చూడండి. యూనక్కుల్ని మరి ఒకప్పుడు మరి ఫర్ సమ్ రీజన్స్ మరి మందిరము లోపలికి అంటే టాబర్నాకిల్‌లో గాని, మందిరంలో గూడా లోపలికి రానివ్వలేని పరిస్థితి. బట్ అట్‌లీస్ట్ అన్యుల కోర్ట్‌లోకైతే వచ్చే పరిస్థితి ఉండింది గానీ, బట్ ఇక్కడ దేవుడేమంటున్నాడంటే ఒక నూతన నిబంధనకు తెరలేపుతున్నాడు మరి దేవుడు. అందుకనే 8థ్ చాప్టర్ ప్రధాన ఉద్దేశ్యం డీవియేట్ అవ్వద్దనే మాట నేను ఉపయోగించడం జరిగిందనమాట. యెషయాలో చెప్పబడినట్టుగా 53 వరకే చదివితే ఆయన క్రీస్తుని గురించే తెలుసుకున్నాడు గానీ, ఒకవేళ మరి ప్రభువు తర్వాతైనా మరి ఆయనకి ఇది స్పష్టం చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఆయన చదువుతున్నారు కాబట్టి 56కొచ్చినప్పుడు ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి ఆయన ఎంత సంతసించి ఉంటాడో గదా! ఎంత ఆనందించి ఉంటాడో. అందరూ ప్రభువునందు చేర్చబడటం అన్న విషయం మరి డివైన్ ప్లాన్ యొక్క ఎక్స్‌టెన్షన్ కనపడతా ఉంది గదా! అలాగే మరి నాకు ఎవరైనాను చెప్పకుంటే ఎట్లా తెలుస్తది అని అన్నాడు కదా ఆయన. అన్నాడా? ఎక్కడుందంటే ఆ వచనము ఒకటో వచనం. కాదమ్మా ఈ చాప్టర్‌లోనే ఎవరైనాను చెప్పకుండిన ఎడల నాకెలా తెలుసు అని 31 8:31 అతడు ఆ! ఎవడైనా నాకు త్రోవ చూపకుంటే ఎలాగు గ్రహింపగలనని చెప్పి హ్మ్. రథమెక్కి తనతో తనతో కూర్చుండమని కూర్చొని ఫిలిప్పును ఆ! వేడుకొనెను. అంటే అప్పుడు మనం డిస్కస్ చేసినప్పుడు ఏమనుకున్నాం? ఒక మెంటర్ ఉంటే బావుండు అనుకున్నాం. ఖచ్చితంగా ఉండాలి. మెంటర్ అనేవాళ్ళు ఉండాలి. ఆధ్యాత్మిక విషయంలో మన ఆలోచనలను, దృక్పథాలను దేవుని వైపుకును, అలాగే సరిగా ఉంచుకునే విధంగా మరీ ముఖ్యంగా లేఖనాల యొక్క వెలుగులో ఉండే విధంగా, ఆ విధంగా ముందుకు సాగడానికి ఖచ్చితంగా మెంటర్ అవసరం. కానీ ఇక్కడ మెంటర్ అవసరమైనటువంటి యూనక్ ఆల్సో ఈస్ నౌ కైండ్ ఆఫ్ ఎ ఫిలిప్ ఇప్పుడు. మరొక ఎవాంజలిస్ట్‌గా ఇక్కడ తయారు చేయబడి వెళ్తున్నాడు. అందుకనే చివర్లో 39వ వచనంలో సెకండ్ హాఫ్ చదవండమ్మా. 39లో సెకండ్ హాఫ్ అంటే పోనీ 39 మొత్తం చదవండి. 19 వారు నీళ్ళల నుండి వెడలి వచ్చినప్పుడు హ్మ్. ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. హ్మ్. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. ఒక్కసారి అతడు ఆగండి. ఫిలిప్పును ఒక్కసారి అక్కడ మరియు ఆగండి. నపుంసకుడు ఎలా ఎళ్ళాడంట? సంతోషించుచు. సంతోషించుచు అంటే ప్రాబబ్లీ హి వాస్ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్. ప్రాబబ్లీ హి ఈస్ లీడింగ్ బై హోలీ స్పిరిట్. ఆయనకి ఒక చిన్నపాటి క్లారిటీ వచ్చుండవచ్చు. లేదంటే నేను హమ్మయ్య! ఇన్ని రోజులుగా నాకు తెలియని ఇది నాకిప్పుడొచ్చిందన్న ఆనందంతో అతను వెళ్తున్నాడు. హూ నోస్ ప్రాబబ్లీ ఫిలిప్ డైరెక్షన్‌లో దేవుడు పంపిస్తే యూనక్ డైరెక్షన్‌లో దేవుడు పంపిస్తున్నాడు. మేబీ ఈ ఐథియోపియులందరి దగ్గరికి ఇప్పుడు ఆయన వెళ్లి ప్రభువుని గురించి చెప్తాడేమో. ఫిలిప్పుని గురించి చెప్తాడేమో. ప్రభు ఆత్మను గురించి చెప్తాడేమో. అందరిని అక్కడ నడిపించే మరో ఫిలిప్ అవుతాడేమో. వి డోంట్ నో. బట్ అందుకని ముందుకు సాగిపోతున్నారు. ఫిలిప్పు ముందుకెళ్తున్నాడు. యూనక్కు కూడా తన త్రోవలో ముందుకెళ్ళిపోయాడంట. వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి లేకుండా దేవుడు నడిపించటం, ఆయన డివైన్ ప్లాన్‌లో ఎవరిని ఏ విధంగా వాడుకుంటారనేది మనం చెప్పలేం. మరి ఈ యూనక్‌ని మనం ఇంకొకలాగా ఎలా చూడొచ్చంటే, సమరయ స్త్రీతో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. యోహాను సువార్త 4 అధ్యాయంలో ఉంటుంది. చాలా ఎక్కువ వర్సెస్ ఉన్నాయి గానీ, బట్ మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదవండి. 19-30 వచనం వరకు ఉంటుంది. ఏంటంటే సమరయ స్త్రీతో ఆయన కన్వర్జేషన్ ఇనిషియేట్ చేసిన తర్వాత చివరికి మేబీ ఒక కీ వర్స్ నేను మీకు చూపిస్తాను. యోహాను కదా! క్విక్‌గా వెళ్దాం. యోహాను. 4 అధ్యాయం ఎన్నో వచనం? అది చెప్తున్నాను ఒక్క నిమిషం. 30 25వ వచనం దగ్గరికొచ్చేటప్పటికి ఆర్ అట్‌లీస్ట్ 24థ్ వర్స్‌కొచ్చేటప్పటికి అమ్మ ఎవరైనా చదవండి. 24 నుంచి ఒకసారి చదవండి. దేవుడు ఆత్మ గనుక హ్మ్. ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెననెను. హ్మ్. ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చినని నేనెరుగుదును. హ్మ్. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియజేయునని చెప్పగా, హ్మ్. యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పెను. ఆ తర్వాత 28కొచ్చేయండి. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్లి, హ్మ్. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి. హ్మ్. ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, హ్మ్. వారు ఊర్లో నుండి బయలుదేరి ఆయన వద్దకు వచ్చుచుండిరి. ఓకే. 28 ఒకసారి మళ్ళీ చదవండి. ఏం చేసిందంట ఆమె? ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊర్లోనికి లోనికి వెళ్ళి వెళ్ళి ఏం చేసింది అందరికి క్రీస్తుని గురించి చెప్పింది. ప్రాబబ్లీ ద సేమ్ థింగ్ ఈస్ గోనా హ్యాపెన్ విత్ దిస్ యూనక్. మనం ఆ విధంగా ఆ దృక్కోణంలో మనం చూడొచ్చనమాట. అయితే ఆ తర్వాత ఫిలిప్ అక్కడి నుంచి ఎళ్ళిపోయాడు. ఎళ్ళిపోయిన తర్వాత ఆయన ఎక్కడున్నాడంటే అజోతులో కనపడెను అని చెప్తున్నారు. అజోతస్ అంటే అష్టోదు అని కూడా అనే ఛాన్స్ ఉందంట. అష్టోద్ అంటే ఎవరుంటారంటే మోస్ట్‌లీ ఫిలిస్తీయులు ఉండే ఛాన్స్ ఎక్కువుంది. వీళ్ళంతా ఎవరు ఫిలిస్తీయులంటే ఎవరు? ఆళ్ళు కూడా అన్యుల కింద అంటే అన్యులు అని మనం అనకూడదు. హానెస్ట్‌లీ యూదేతరులు అనాలి ఆ కాంటెక్స్ట్‌లో. బట్ వాళ్ళు మరి ఇతర దేవతలను ఆరాధించేవారుగా ఉన్నప్పుడు మరి వారి దగ్గరికి ఫిలిప్ వెళ్తున్నాడంటే చాలా కఠినమైన పరిచర్య, కష్టమైన పరిచర్య. బట్ యెట్ దేర్ ఈస్ ఎ హోప్ అండ్ దేర్ ఈస్ ఎ కాన్ఫిడెన్స్ ఆర్ దేర్ ఈస్ ఎ ఫెయిత్ ఎవరి మీద హోలీ స్పిరిట్ నందు ఉండింది. ఆ చిత్తం మీద ఆళ్ళ ఉంచితే ఎళ్ళటమే. ఆ ప్రభు ఆ ఫిలిష్తీయుల మధ్యకెళ్తే ఆళ్ళసలే
తల తిక్కలేదో వాళ్ళు ఏమైనా చేస్తారు లేదు, వీళ్ళకి ఆ ఛాన్స్ లేదు. నీకు మిషన్ ఉంది, బాధ్యత ఉంది, ముందుకు వెళ్ళిక అంతే. చచ్చిపోతా చచ్చిపోయే. స్టెఫెన్ విషయంలో నేను అది కాదా కోరుకుంది. అన్ని మేళ్లేనా అన్ని మేళ్లేనా దేవుడంటే? స్టెఫెన్ విషయంలో ఏం చూపిస్తున్నాడు దేవుడు? ఫిలిప్‌నేమో ఇలా వాడుకుంటున్నాడు, స్టెఫెన్‌నేమో అలా వాడుకుంటున్నాడు, పేతురుని ఇంకోలాగా, రేపు సౌలు వస్తాడు ఆయన్ని ఇంకోలా వాడుకుంటున్నాడు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. ఐఎమ్ నాట్ ఇక్కడ ఏదో ఎమోషనల్ అయిపోయి, ఎగ్జైట్ అయిపోయి అవసరం లేదు. పరిశీలన చేసుకోవడమే, వాక్య వెలుగులో పరిశీలన చేసుకోవడమే. మరి ఇప్పుడు ఈ చాప్టర్‌ని రియల్లీ ఎండింగ్ ఆఫ్ చాప్టర్ 8 అని అందామా? ఎందుకంటే అతను ముందుకెళ్ళిపోయాడు, ఇతను ముందుకెళ్ళిపోయాడు. ఎవరు వెనక్కి తిరిగి చూసే పరిస్థితి లేదు. ఇప్పుడు ఇది ముగింపు ఎలా అవుతది? సశేషం అని రాయాలి. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఎండింగ్. ఇంకా ఉంది, ఇంకనూ ఉంది, ఇంకనూ ఉందిలో ఎవరొస్తున్నారు? 9వ అధ్యాయంలో సౌలొస్తున్నాడు. ఇంకా ఆయన జాయిన్ అయిన తర్వాత అసలు అసలు ప్యాషనేట్ గై అంతలా వెళ్ళిపోతాడు. బట్ ఇక్కడ మనము ఒక విషయం అర్థం చేయాల్సింది ఏంటంటే, ఫిలిప్‌కి వేరే వాళ్ళతో పీపుల్ మేనేజ్‌మెంట్‌కి బహుశా ఇక్కడ అలో చేయలేదు గానీ, పౌలు విషయంలో బికాజ్ పౌల్ ఈస్ వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ ట్రైన్డ్ అండ్ పీపుల్ మేనేజ్మెంట్‌లో స్కిల్ కలిగిన వాడు కాబట్టి, అక్కడ ఈ యూనక్ లాంటి వాళ్ళ దగ్గరికెళ్ళి కావాలంటే మీ యొక్క ఊరిలో నేనొచ్చి మాట్లాడగలననే విధంగా డిస్కషన్స్, కన్వర్జేషన్స్ ఇనీట్ చేయగలిగేటటువంటి పరిస్థితులను దేవుడు అనుమతించాడు. అలాగే ఎళ్ళిపోయి ఊరికే మీరన్యులు, మీరు విగ్రహారాధికులని అనలా. మనం చూద్దాం నిజంగా ఆ చాప్టర్స్ వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. గ్రీకుల దగ్గరికెళ్తే గ్రీక్స్ అంతా ఫిలాసఫర్స్, జ్ఞానవంతులు. వాళ్ళని డైరెక్ట్‌గా కండెమ్ చేయలా. వాళ్ళ గురించి చెప్తూ తీసుకొచ్చి, ఇదిగో మీరు చూడని ఆ అదృశ్య దేవుడు ఎవరనుకుంటున్నారు? మా దేవుడే అన్నాడు. వి షుడ్ అండర్‌స్టాండ్ అండ్ లెర్న్ ప్రియులారా. ఆవేశం వద్దు అని చెప్తుంది. అందుకే నేను. మనం ఏదో చేసేయాలని చేయకూడదు. పరిశీలన చేసుకుంటూ, నేర్చుకుంటూ, ప్రాక్టికల్ అప్లికేషన్స్ కూడా చూసుకుంటూ మరి మనం ముందుకు వెళ్ళాలి. ఆ విధంగా మరి మనందరికీ దేవుడు అటువంటి ప్రణాళికలు ఇచ్చుంటాడని నేను నమ్ముతున్నాను. అయితే చివరిగా అది కనెక్ట్ చేసే ఒక ప్రామిస్ లాగా మనకి వర్స్ ఉంది గానీ, బట్ నేను ఒకసారి సౌలు గురించిన చిన్న సెటప్ ఇచ్చేసి నేను ఇక్కడ తీసుకొచ్చి ముగించేస్తాను. ఎందుకంటే 9వ అధ్యాయంలో ఆ 30 వచనాలు వచ్చే ఎపిసోడ్‌లో మనం చక్కగా పరిశీలన చేద్దాం. దీని గురించి కూడా ఒక చిన్న వీడియో మీకు చూపించాను. అది మన క్రీస్తు మనం సంఘంలో వీడియోలో ఉంటుంది. బట్ నేను నెక్స్ట్ టైమ్ నుంచి ఏం చేస్తానంటే, ఆ వీడియో మెటీరియల్ అంతా కూడా ఇక్కడ నేను యుటిలైజ్ చేసుకొని చక్కగా మీతో పంచుకుంటూ ముందుకు సాగుతాను. ఆ తర్వాత ఒకవేళ ప్రభు దయ చూపితే యొక్క ఎఫెసీ పత్రిక ధ్యానం కూడా మనం ప్రార్థన చూసుకుందాం. మరి సౌలు 9వ అధ్యాయంలో ఏం చేస్తున్నాడంటే, మరి మొదటి వచనం చదవండమ్మా 9వ అధ్యాయంలో. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటకును, హ్మ్. హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని వద్దకు వెళ్లి, హ్మ్. ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల హ్మ్. వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలిమ్మని అడిగాను. తనకు ఏమైనట్టు చేస్తున్నాడంట? ప్రాణాధారమైనట్టు. ప్రాణాధారం అయినట్టు చేస్తున్నాడంటే ఇది తప్పిక ఆయనకి వేరే పని లేదు. నిద్రపోవట్ల ఆ మనిషి. విచిత్రం ఏంటంటే ప్రియులారా, పరిసయుడు అంటే అసలు ఇంత వైలెంట్‌గా ఉండాల్సిన అవసరం లేదు. కానీ మరి ఈయనేంటో మరి అంత వైలెంట్ అయిపోయాడు, అంత ప్యాషనేట్ అయిపోయాడు, అంత జెలట్ అయిపోయాడు. లేపోతే అంత ఇదిలో ఎళ్తున్నాడాయన. మరి ఎళ్ళిపోయి ఏం చేశాడంటే ఒక జీవో పాస్ చేయించుకున్నాడు. ఎలాంటి జీవో పాస్ చేసుకున్నాడంటే, దమస్కులో దమస్కులో ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ఎవరైతే ఇక్కడి నుంచి మరి డిస్పర్స్ అయ్యి వెళ్లారు గదా! కొంతమంది. అక్కడికి వెళ్లి మరి ప్రభువుని గురించి చెప్తున్నారన్న విషయం ఈళ్ళకి ఎక్కడికెళ్ళిన ఏజెంట్లు ఉంటారు గదా! వాళ్ళని పట్టుకొచ్చేసారు. ఏవండీ అక్కడ జరుగుతుందండి అనంగానే మరి ఆయన ఏం చేశాడంటే, అక్కడున్న వాళ్ళందరిని నేను తీసుకొస్తాను. మోషేకి లాకి అగెయిన్స్ట్‌గా వీళ్ళంతా పనిచేస్తున్నారు. స్టెఫెన్ మాదిరి వీళ్ళని కూడా పనిష్మెంట్ ఇచ్చేద్దాం అన్నట్టుగా ఒక జీవో పాస్ చేయించుకొని మరి దమస్కు వైపుకు వెళ్తున్నాడు. అయితే సెకండ్ వచనం స్టార్టింగ్‌లో ఏముందంటే, ఈ మార్గమందున్న అనున్నది. దాన్ని నేను నెక్స్ట్ ఎపిసోడ్‌లో మీకు కనెక్ట్ చేస్తాను. ఖచ్చితంగా అది మనకి ఒక మంచి సింబాలిజం కలిగినటువంటి పదం కింద చూడొచ్చు. ఈ మార్గమందున్న అని చెప్పేసనమాట. ఆ జీవో పట్టుకొని ప్యాషనేట్‌గా మరి ఎళ్తా ఉండగా మరి మనకు తెలుసు ఎపిసోడ్ అంతా తెలిసిందే గానీ, బట్ మనం కొంచెం డీప్‌గా డిస్కస్ చేసి డీటెయిలింగ్‌గా పరిశీలన చేద్దాము. మరి ఇక చివరిగా ప్రసంగి 3వ అధ్యాయంలో మొదటి వచనము, ఆ తర్వాత 10, 11 వచనాలు. ప్రసంగి 3. వచనం. హ్మ్. ఎన్నో వచనం? ఫస్ట్ ఒకటండి. తర్వాత 10, 11. ప్రతిదానికి సమయము కలదు. హ్మ్. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. హ్మ్. 10, 11. హ్మ్. హ్మ్. నరులు సేమ్ చాప్టర్. నరులు అభ్యాసం పొందవలనని దేవుడు వారికి పెట్టియున్న కష్టానుభవమును నేను చూచితిని. హ్మ్. దేని కాలమునందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. హ్మ్. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు. కానీ
దేవుడు చేయి క్రియలను పరిశీలనగా తెలుసుకుంటకు అది చాలదు. ఫస్ట్ వర్స్ ఏం చెప్తుందంటే ప్రతిదానికి సమయం ఉంది అంటున్నాడు. ఆ సమయంలోకి ఇప్పుడు ఎవరొస్తున్నారు? సౌలు వస్తున్నాడు. ఆల్రెడీ ఫిలిప్ ఉన్నాడు వర్కింగ్‌లో. మరి స్టెఫను వర్క్ చేసుకొని వెళ్ళాడు. మరి పేతురు, యోహాన్లు పనిచేస్తున్నారు. అలాగే మనకు కూడా సమయం ఉంది. మరి పరిశీలన చేసుకొని మన పని మనం చేద్దాం. ఆ తర్వాత 10, 11లో ఏం చెప్తున్నాడంటే, నరులు అభ్యాసం పొందవలనని దేవుడు పెట్టిన కష్టానుభవం అంట. అభ్యాసం పొందవలనని పెట్టిన కష్టం అంట. ఆ తర్వాత జ్ఞానం కూడా ఇచ్చాడంట గానీ, అది తెలుసుకోవడానికి మనకు సరిపోవట్లేదు అనే విషయాన్ని ఆయన అక్కడ రాస్తున్నాడు. అందుకనే 8థ్ చాప్టర్‌లో అది సూపర్ న్యాచురలా, ఇంకోటి అనే దానితో ఇక్కడ స్టక్ అయ్యే కంటే కూడా ఎందుకు దాని గురించి మనం వర్రీ అవ్వడం. దేవుని క్రియలు ఏ విధంగా ఉంటాయి నీకు నాకు ఎట్లా తెలుస్తాయి? హూ నోస్? అసలు ఆ యూనోక్ తర్వాత అష్టోదిలో కలుసుకున్నాడేమో! లేపోతే ఇంకో చోట కలిసినప్పుడు ఈ ఫిలిప్ గారిని, "ఏవండీ ఫిలిప్ గారు ఎవరో తెలుసా? నేను సాక్ష్యం ఇస్తుంటాను. ఇదిగో ఈ ఫిలిప్ గారని" చెప్తాడేమో. లేపోతే ఫిలిప్ కంటే గొప్పగా మరి తన యొక్క మినిస్ట్రీని, ఎవాంజలిజంని చేస్తా కనిపిస్తాడేమో. వి డోంట్ నో హౌ గాడ్ రైట్స్ ద స్క్రీన్ ప్లే. కాబట్టి ప్రతిదానికి ఒక సమయం ఉంటది. ఆ సమయం కొరకు మరి మనం దేవుడిని ప్రార్థన చేసుకొని మరి అడగాలి. అంటే రాగానే అంత ఈజీయా? యాక్సెప్ట్ చేసేయగలం అంటారా? ఆలోచించండి ఒక్కసారి ఫిలిప్ షూస్‌లో మనం వెళ్ళండి. చాలా భయాన్ని కలిగించే సిట్యుయేషన్ అండి. ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నిబద్ధత కలిగి ఉండాలి. లెక్కప్ప చెప్పుకోవాలి. అండ్ మోర్ ఓవర్ చాలా జాగ్రత్తగా ఆ యొక్క విషయాలన్నిటి కూడా నేను అందరికి చెప్పాలి. ఆ యొక్క కష్టతరమైనటువంటి పరిస్థితుల్లోకెళ్ళి నేను మాట్లాడాలి. హ్మ్. మరి యెషయా గ్రంథం 43 అధ్యాయం 11, 12 వచనాలు ఒకసారి మనం చూద్దాం ప్రియగారు. 46 నేనే యెహోవాను. నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించువాడను నేనే, రక్షించువాడను నేనే, దాన్ని గ్రహింపచేయువాడను నేనే. ఏ అన్య దేవతయు మీలో నుండి ఉండలేదు. నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు. మళ్ళొక్కసారి చదవండమ్మా. నేనే యెహోవాను, నేనే నేను తప్ప యెహోవాను. హ్మ్. నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. లేడు. ప్రకటించువాడను నేనే, రక్షించువాడను నేనే, దాన్ని గ్రహింపచేయువాడను నేనే. ఏ ఒక్కసారి ఆగుదామండి. స్లో డౌన్ చేద్దాం. ఏమంట? ప్రకటించిన వాడను నేనే. రక్షించిన వాడను నేనే. దాన్ని గ్రహింపజేసిన వాడను నేనే. మరి మనం చేసేదేముంది? ఆఫ్‌కోర్స్ మనం ఫిలిప్ మాదిరో లేకపోతే ఇంకొకరి మాదిరో పని చేయాలి గానీ దిస్ వాస్ రిటెన్ బై గాడ్. దిస్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ బై గాడ్. దిస్ ఈస్ ఆర్కెస్ట్రేటెడ్ బై గాడ్. అది. ఆ విషయాలను మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఏ అన్య దేవత మీలో లేదు. నేను చెప్పి మిమ్మల్ని నడిపించుకొచ్చాననే విషయాన్ని ఆయన వాళ్ళకి చెప్తున్నాడు. మరి మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. మరి చివరిగా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంతో మనం ముగించుకుందాం ప్రియులారా. రోమీయులకు రాసిన పత్రిక 8:28. దేవుడు ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. అయితే అది కాంటెక్స్ట్‌గా 8 పైనుంచి చదువుకుంటూ రావాలి కానీ బట్ స్టిల్ వి కెన్ అండర్‌స్టాండ్ దట్ ఆయన ఇదిగా మరి ప్రేమించు వారికి ఆయన సంకల్పం చొప్పున, ఎవరి సంకల్పం చొప్పునండి? ఆయన సంకల్పం. అంతేగాని దేవుని యందుంటే నీ కోరికలు తీరుస్తాడనే వచనం పట్టేసుకొని ప్రాస్పెరిటీ గాస్పెల్‌లోకో లేకపోతే ప్రాస్పెరిటీ ఫెయిత్ కాదు ప్రియులారా. ఇట్స్ హిస్ విల్. ఇట్స్ హిస్ విల్ దట్ స్టీఫెన్ హాస్ టు డై. ఇట్స్ హిస్ విల్. ఫిలిప్‌కి అంతవరకే లిమిటేషన్ ఉంది. బర్నబాకి అంతే లిమిటేషన్ ఉంది. మరి సౌలుకి వచ్చినంత ఫేమ్ బర్నబాకి ఎందుకు రాలా? బుక్‌లోకి ఎందుకు ఎక్కలా? ఉన్నాయి. వాళ్ళ బుక్స్ లేవని గాదు. కానీ ఆలోచిద్దాం. సో, అది దేవుని సంకల్పం చొప్పున ఎవరిని ఏ విధంగా నడిపించాలో అదుంటది. నీది, నాది అని రాసుకోవడానికి లేదు. ఇట్స్ ఆల్ బై గాడ్ అండ్ ఇట్స్ అకార్డింగ్ టు హిస్ విల్ అని మాత్రమే మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ప్రియులారా. మరి దేవుని ఆ యొక్క నడిపింపు జ్ఞానం మన యందు ఉండాలని, ఆయన నడిపింపులో మనం ఉండాలని అంత ఈజీ కాదు. కానీ కనీసం మన వైపు నుంచి ఎంతో కొంత చిన్న ప్రయత్నం చేస్తూ ఆ విధమైనటువంటి జ్ఞానం దేవుడు మనకివ్వాలని మరి మనం ఆశిస్తూ మరి చెప్పబడిన విషయాల గురించి ప్రార్థన చేయండి. రిక్వెస్ట్ చేయబడినటువంటి విషయాల గురించి ప్రార్థన చేయండి. ప్రభు చిత్తమైతే కృప ఉంటే వచ్చే వారం గానీ ఎప్పుడైనా మిమ్మల్ని కలుసుకొని నెక్స్ట్ ఎపిసోడ్‌ని కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తాను. మీ అందరికీ కూడా షాలోమ్. షాలోమ్. దేవునికి మహిమ కలుగును గాక. చక్కని వాక్య సందేశం. దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు ఖచ్చితంగా. ఎందుకనంటే బైబిల్ చదువుకొని వెళ్ళిపోవడమే కాదు కానీ దాంట్లో ఉన్న మర్మాలు తెలుసుకోవడం, మనకిచ్చిన జ్ఞానాన్ని మనం దేవుడిచ్చిన జ్ఞానాన్ని దేవుడిని పరీక్షించలేము కానీ ఆ ఇచ్చిన జ్ఞానాన్ని దేవుని యొక్క మాటలని అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తే మనకి ఎంతైనా మేలు జరుగుతుంది.